హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు సరస్వతి. మీరంతా ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఇక ఈరోజు వీడియోలోకి వెళ్తే అసలు నేచర్ని ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారండి? ప్రకృతిని చూస్తే ఎలాంటి వారికైనా, ఏ వయసు వారికైనా మనసు ఉప్పొంగుతుందండి. ప్రకృతిని చూస్తే ఆనందంతో కళ్ళు విప్పారి చూస్తాము. అందుకే ఆ ప్రకృతిపై కొన్ని మాటలు చెప్పాలని అనుకుంటున్నాను. విందామా? ఆస్వాదించే మనసు ఉండాలే కానీ ప్రకృతిలోని అణువణువులో అందం తొణికిసలాడుతుంది. ప్రతి అణువులో ఆనందం తాండవమాడుతుంది. వికసించే పువ్వుల్లోనూ, వీచే గాలిలోనూ, గాలి అలలకు పరవశంతో తలలోపే లతల్లోనూ, పక్షుల కిలకిలా రావాలలో, గువ్వల జంటల వకువలలో, రాయంచ నడకలో, రామచిలుక పలుకులో, కోయిలమ్మ కుకుహు గీతాలాపనలో, వనమయూరి నాట్య భంగిమలలో అందం తొణికిసలాడుతుంది. ఆనందం తాండవమాడుతుంది. తటాకం తరంగంలో, సంద్రం నిశ్శబ్దంలో, ఎగిసిపడే అలల్లో, జలపాతపు హోరులో, గలగల పారే నీటిలో, ఆనకట్టకి ఆవల నిలిచిన నీటిలో అందం తొణికిసలాడుతుంది. ఆనందం తాండవమాడుతుంది. కురిసే చినుకులో, మెరిసే మెరుపులో, ఉరిమే ఉరుములో, కదిలే మేఘంలో, తామరాకుపై నిలిచిన నీటి బిందువులో, కొలంలో విరిసిన కలువలో, ఉదయించే సూర్యుడిలో, పాలు తాగే లేగదూడలో, పసిపాప బోసి నవ్వులలో, ముద్దు ముద్దు మాటలలో, పడుతూ లేస్తూ నడిచే బుడిబుడి అడుగులలో అందం తొణికిసలాడుతుంది. ఆనందం తాండవమాడుతుంది. ఇవ్వండి నేను ప్రకృతిపై రాసుకున్న కొన్ని మాటలు. ఈ కవిత మీకు నచ్చిందా? నచ్చితే వీడియోకి లైక్ వేసుకోండి. అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి. రెగ్యులర్గా మన ఛానల్లో వ్లాగ్స్ అండ్ బ్లాగ్స్ వస్తుంటాయి. తప్పకుండా అవి వినాలి, మిస్ అవ్వద్దు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.